లాజిక్ బిల్డింగ్ సిరీస్ లో ఈ రోజు డే 7 అండ్ ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి డిజిట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే దీని మీద డిపెండెంట్ అయి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం అప్కమింగ్ రీల్స్ లో చూద్దాము. ఈ రోజు మనం ఈ డిజిట్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. సో ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీ డౌట్ కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ డిజిట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ నుంచి మనం ఆ డిజిట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. సో నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా 7893. సో ఈ 7893 నుంచి నాకు ఈ 3 నెంబర్ కావాలి. సో ఈ 3 నెంబర్ కావాలంటే ఏం చేస్తామంటే మనం యూజువల్ గా ఈ 3 నెంబర్ కావాలంటే 7893ని 10 తో డివైడ్ చేస్తాం. ఎందుకంటే 10 తో డివైడ్ చేసినప్పుడు మాత్రమే మనకు రిమైండర్స్ వచ్చేసి అయితే 0 నుంచి 9 మధ్యలో వస్తుంది. సో మనం అందుకనే 10 తో డివైడ్ చేస్తాం. సో ఇప్పుడు నేను 10 తో డివైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు 10 తో డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇదేమొస్తుంది 789 వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది 7890 వస్తుంది. సో ఇక్కడ రిమైండర్ ఎంత 3. సో ఇక్కడ 3 నెంబర్ వచ్చేసింది. సో ఇదే మనకు ప్రోగ్రామింగ్ లో కావాలి అంటే మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 7893 మాడ్యులో ఆపరేటర్ 10 తీసుకుంటున్నా. సో ఇక్కడ మనకు రిమైండర్ ఎంత వచ్చింది 3. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది 3 వస్తుంది. సపోజ్ నాకు ఇప్పుడు 9 కావాలి. సో ఈ 9 కావాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ 100 తీసుకోవాలి. అలా కాదు అనుకుంటే ఒక్కొక్క నెంబర్ ని తీసేసుకుంటూ రావాలి. సో ఎలా అంటే ఇప్పుడు 7893 ఉంది కదా 7893 డివైడెడ్ బై 10 తీసుకుందాం. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది వాల్యూ 789. సో అప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుంది 789.3 వస్తుంది కదా. సో మనం ఈ 0.3ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఈ వాల్యూని కన్సిడర్ చేసుకుంటాం ఇంటీజర్ పార్ట్ ఒకటే. సో అప్పుడు మనకి వాల్యూ ఎంత అవుతుంది 789 అవుతుంది. సో ఇప్పుడు సేమ్ ఏం చేస్తున్నాం మళ్ళీ మాడ్యులో ఆపరేటర్ 10 తీసుకుంటున్నాం. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది 9 వచ్చేసింది. సేమ్ అలానే ఇప్పుడు ఈ 789 నుంచి మళ్ళీ 10 సేమ్ అలానే 789 డివైడెడ్ బై 10 తీసుకుంటున్నా. సో అప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది మనకి ఇక్కడ 78.9 వస్తుంది. సో ఈ పాయింట్ నేను కన్సిడర్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకి 78 వచ్చింది. సో ఇప్పుడు 78 మాడ్యులో ఆపరేటర్ 10 తీసుకుంటున్నా. మనకు అప్పుడు ఏమొచ్చింది 8 వచ్చింది. సో సేమ్ అలానే ఇప్పుడు మళ్ళీ 78/10 తీసుకుంటున్నాం. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది 7.8 వస్తుంది. సో ఇక్కడ నేను 7 మాత్రమే కన్సిడర్ చేస్తున్నా. సో 7 మాడ్యులో ఆపరేటర్ 10 ఈక్వల్ టు ఎంత మనకు 7 వస్తుంది. సో 7 వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా 7 డివైడెడ్ బై 10 తీసుకుంటున్నా. అప్పుడు ఏమొస్తుంది 0.7 వస్తుంది. సో ఇక్కడ మనకు 0 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ 0 తీసుకుంటున్నాం. 0 డివైడెడ్ బై 0 మాడ్యులో ఆపరేటర్ 10 తీసుకుంటే ఏమొస్తుంది 0 వస్తుంది. మనకి ఇక్కడ 0 వచ్చేసింది కాబట్టి ఈ ప్రాసెస్ ని ఇక్కడతో ఎండ్ చేయాలన్నమాట. సో దీనికి సంబంధించిన స్టెప్స్ అయితే చూద్దాము. స్టెప్ 1 వచ్చేసి ఏంటి నెంబర్ మాడ్యులో ఆపరేటర్ 1 బై 10. సో స్టెప్ 1 వచ్చేసి ఏంటి నెంబర్ మాడ్యులో ఆపరేటర్ బై 10 తీసుకున్నాము. స్టెప్ 2 ఏంటిది నెంబర్ బై 10. అండ్ స్టెప్ 3 వచ్చేసి ఏంటి సేమ్ గో టు స్టెప్ 1 అన్నమాట. స్టెప్ 1 ఎప్పటి వరకు నెంబర్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంతే కదా. ఇక్కడ 0 కన్నా ఎక్కువ ఉంటేనే మనం ఈ ప్రాసెస్ ని చేయగలుగుతాం. 0 కన్నా తక్కువ ఉంటే ఈ ప్రాసెస్ ని చేయలేమన్నమాట. సో ఈ ప్రాసెస్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ కి. ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఇస్తే ఏం చేయాలంటే ఇక్కడ మనకి నెంబర్ గ్రేటర్ దెన్ 0 తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఈ నెంబర్ గ్రేటర్ దెన్ 0 కాకుండా నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఒక నెంబర్ ఇచ్చినప్పుడు డిజిట్స్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చెప్పి కౌంట్ చేయాలో చూద్దాము. Stay tuned to the Programming Lab channel for more such content.